మేయర్, నీకు బుద్ధి చెప్పడం కోసమే నేను ఆఖరి ట్రైలర్ చూపిస్తున్నాను. ఇది చూసిన తర్వాతైనా నేను ఇచ్చే వార్నింగ్ నీ బుర్రలోకి ఎక్కుతుందనుకుంటున్నాను. ఇక చూస్తాను ఈ సన్ సిటీలో ఏ ప్లేన్ ఎలా ల్యాండ్ అవుతుందో. స్కైకి కింగ్ ఈ హవాయ్ రాజా. టోల్ ఇవ్వకపోతే ఇక తప్పదు బ్యాండ్ బాజా. హవాయ్ రాజా రేడార్ సిస్టమ్ యాంటనాని డిస్ట్రాయ్ చేసేశాడు. అందుకు సన్ సిటీలో ల్యాండ్ అయ్యే ప్లేన్స్ కి ఏటీసీ కాంటాక్ట్ దొరకదు. అలా జరిగితే ఆకాశంలో ఎగిరే ప్లేన్స్ ఒకదానికొకటి గుద్దుకుంటాయి. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 55 ని అప్లై చేయి. నువ్వే ఓ వావ్! ఈ ఎయిర్పోర్ట్ చాలా పెద్దగానే ఉంది, ఇంకా అందంగానే ఉంది. ఒకే మాటలో చెప్పాలంటే అమేజింగ్. అమేజింగ్ కన్నా చాలా పెద్ద అమేజింగ్, సూపర్ అమేజింగ్. అలాగే నేను కూడా ఒక అమేజింగ్ అనే క్యాండీ తింటాను. ఇలా చూడండి, ఇక్కడ మనం ఈ కొత్త ఎయిర్పోర్ట్ ని కట్టడం వల్ల సన్ సిటీకి మిగతా సిటీలకు ప్రయాణించి ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. దీనివల్ల మనకి యాత్రికులు కూడా చాలా ఎక్కువగా వస్తారు. అదే విధంగా మన సన్ సిటీ కూడా ఎక్కువగా బెనిఫిట్స్ వస్తాయి. సరిగ్గా చెప్పారు మేయర్ అంకుల్. ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ వల్ల సన్ సిటీ బాగా ఫేమస్ అవుతుంది. నాకు తెలియక అడుగుతున్నాను మేయర్, మీరు ఈ రెడ్ ఫ్లాగ్ ని చేత్తో పట్టుకుని ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? బుల్లు కోసమా? లేదు లేదు లేదు, నేను ఏరోప్లేన్ కోసం ఎదురు చూస్తున్నాను. నేను సన్ సిటీ మేయర్ గా ఉన్నందువల్ల ఈ కొత్త ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరే మొట్టమొదటి ఫ్లైట్ కి నేను ఈ ఫ్లాగ్ ను చూపించి టేక్ ఆఫ్ కి సిగ్నల్ ఇవ్వబోతాను. అటు చూడండి, వాళ్ళు వచ్చేసారు. ఎవరు వచ్చారు? ఏరోప్లేనా? అరే అది కాదు, జెట్ పెట్ అంకుల్ ఎక్స్ప్రెస్ మెయిల్ వచ్చింది. ముందొచ్చే వాళ్ళని ఎప్పుడు అంటారు బాసు? మా టోనీ బాసు అయ్యారు వేస్ట్ పీస్. పారిపోతున్న జంతువుని పట్టుకోవడానికి హంటర్ ఎలాగైనా సరే ప్రయత్నిస్తాడు, కానీ అలాగే నేరస్తుని పట్టుకోవడానికి వస్తాడు ఈ జాక్ పాట్. మీకు అర్థమైందా లేదా? సార్, ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే ఆయనకేదో ఇన్ఫర్మేషన్ దొరికిందట, ఇక్కడేదో సంఘటన జరగబోతోందట. అదే సమయంలో మరో విషయం చెప్పబోతున్నారు. ఇక్కడున్న వాళ్ళు ఎవ్వరూ దేనికి భయపడద్దంటున్నారు. డిటెక్టివ్ జెట్పట్ సార్ అంతా చూసుకుంటానంటున్నారు. ఇప్పుడు చెప్పారే అది కరెక్టే. కికో సూపర్ స్పీడ్ ఉన్నంత వరకు మనం ఎవరూ దేన్ని చూసి భయపడనవసరం లేదు. అయ్యయ్యో, ఆ సమస్యల కొండుకోల్ ఏం చేస్తాడో తెలియట్లేదే. మీరేం టెన్షన్ అవ్వద్దు మేయర్ అంకుల్. నేను సూపర్ స్పీడ్ ఉన్నంత వరకు సన్ సిటీని అటాక్ చేయడానికి అవుతుంది, కానీ క్యాప్చర్ చేయడానికి అవ్వదు. అదిగో అటు చూడండి, అటు చూడండి. ఎవరైనా అటాక్ చేయబోతున్నారా? అయ్యయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలి? అరే అది కాదు అంకుల్, ఈసారి వచ్చింది ఏరోప్లేనే. ఏరోప్లేన్ కి ఆ ఫ్లాగ్ చూపించి ల్యాండ్ చేయించండి. అలాగే నేను నా ఆకలికి శాండ్విచ్ చూపించి టేక్ ఆఫ్ చేస్తాను. ఈ విధంగా చేత్తో ఫ్లాగ్ పట్టుకుని ఫ్లైట్ కి సిగ్నల్ ఇస్తుంటే ఎంత రసవత్తరంగా ఉందో తెలుసా? క్లైమేట్ చాలా క్లియర్ గా ఉంది కదా, మరి ఎలా ఇంత భయంకరమైన గాలి ఇక్కడ వీచింది? అడవి రాజైన ఈ గద్ద రెక్కల్లోంచే నేనే స్కై కింగ్ హవాయ్ రాజా. నాకు టోల్ ఇవ్వకపోతే ఇక తప్పదు బ్యాండ్ బాజా. ఇప్పుడు నీకు ఏం కావాలి? హవాయ్ రాజాకి తన హవాయ్ టోల్ ఇవ్వాల్సిందే. ఈ ఆకాశంలోని హవాయ్ ఇలాకా నాకు సొంతమైంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి ఎగిరే ఒక్కొక్క ప్లేను హవాయ్ టోల్ ఇచ్చి తీరాల్సిందే. ఒకవేళ నేను ఇవ్వనని చెప్తే? ధైర్యం ఉంటే నాకు ఇవ్వనని చెప్పి చూడు. స్కై కే కింగ్ ని ఈ హవాయ్ రాజా. టోల్ ఇవ్వకపోతే ఇక తప్పదు బ్యాండ్ బాజా. ఎవరైనా నా మాటని ఎదిరించాలని చూశారంటే ఇక వాళ్లకు తప్పదు నా లేజర్స్ తో అటాక్. స్కైకి కింగ్ ఈ హవాయ్ రాజా. టోల్ ఇవ్వకపోతే ఇక తప్పదు బ్యాండ్ బాజా. ప్లేన్ తో పాటు కలిసి ఒక పెద్ద పక్షి ఎగురుతోంది. అదేం పక్షి? R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. అయితే ఆ ప్లేన్ లో ఏదో డేంజర్ ఉందన్నమాట. నేను ఇప్పుడు ఆ ప్లేన్ దగ్గరికి వెళ్ళాలంటే వెంటనే సూపర్ స్పీడోని పిలిచే తీరాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి.
ప్లేన్ లో ఒక ఆపద ఉంది. ఫార్ములా నెంబర్ 99 ని అప్లై చేయి. ఓకే కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 99. ఇది లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోతోంది. 1 మినిట్, ఇప్పుడే దీన్ని బ్యాలెన్స్ చేస్తాను. ఇప్పుడు కరెక్ట్ గా ఉంది. ఒకవేళ ప్లేన్ కింద పడినా సరిగ్గా పడుతుంది. స్కై కింగ్ ఈ హవాయ్ రాజా టోల్ ఇవ్వకపోతే ఇక తప్పదు బ్యాండ్ బాజా. సూపర్ స్పీడో, ప్లేన్ వింగ్స్ కట్ అయి ఉన్నాయి. అది ఏ సమయంలో అయినా పడిపోవచ్చు. అందులో ఉన్న ప్రజల్ని మనమే కాపాడాలి. ఫార్ములా నెంబర్ 666 ని అప్లై చేయి. ఎస్ బ్రో, ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 666. కికో, ఈ ప్లేన్ వెయిట్ చాలా హెవీగా ఉంది. ఎక్కువసేపు దీన్ని పట్టి ఉంచడం నా వల్ల కాదనుకుంటాను. ఇలాగే సాగితే నా చేయి దాటిపోతుంది అనిపిస్తోంది. నువ్వు ఒక పంచే సూపర్ స్పీడో. వీలైనంత త్వరగా ఆ నది దగ్గరికి వెళ్ళిపో. ప్లేన్ ఏ సమయంలో అయినా పడిపోవచ్చు. నువ్వు ఒక పని చేయి, నీ ఆర్మ్స్ ని యూస్ చేసి ఆ ప్లేన్ ని ఆ నదిలోకి దింపేసేయ్. ఒకవేళ ఆ ప్లేన్ నదిలోకి వెళ్ళడానికి ముందే విరిగిపోతే ఎలా? హైట్ తక్కువగా ఉండడం వల్ల విరగడానికి ఛాన్స్ లేదు. మనం కరెక్ట్ గా తీసుకెళ్లి వేసామంటే ప్లేన్ ఖచ్చితంగా విరగదు, నీళ్ల మీద తేలుతుంది. యాక్టివేట్ ఫార్ములా నెంబర్ 634. ఆల్ రైట్ కికో, ఫార్ములా నెంబర్ 634 ని యాక్టివేట్ చేసి నేను క్యాలిక్యులేట్ చేస్తాను. ఈ ప్లేన్ ని ఎంత దూరం నుంచి విసిరితే అది సేఫ్ గా ల్యాండ్ అవుతుందో చూస్తాను. ఎందుకంటే ప్యాసింజర్స్ కి ఎలాంటి ప్రమాదం రాకూడదుగా. వాళ్ళందరినీ రెస్క్యూ టీం సేఫ్ గా తీసుకెళ్లిపోతారు. మనం వెళ్దాం. మనం తిరిగి ఎయిర్పోర్ట్ కి వెళ్లి వేరేదైనా అటాక్ జరిగిందా అని చూద్దాం. నువ్వు చెప్పింది కరెక్ట్ కికో, లెట్స్ గో. అయ్యయ్యో, ఇలా చూడండి, నాకు విషయం అర్థం కాలేదు. ఇలా చేసేది ఏ పక్షి అయి ఉంటుంది? ఎందుకని ఎగిరే ఫ్లైట్ ని ఇలా క్రాష్ అయ్యేలా చేసింది? హఠాత్తుగా ఈ తుఫాన్ గాలి ఎక్కడి నుంచి వస్తోంది? ఈ తుఫాన్కి కారణం నేనే. ఈ హవాయ్ రాజాకి స్వాగతం పలకండి. స్కై కింగ్ ఈ హవాయ్ రాజా టోల్ ఇవ్వకపోతే ఇక తప్పదు బ్యాండ్ బాజా. ఓరి నాయనో, ఇంత పెద్ద వింగ్సా? నేనేమైనా కొంచెం తిన్నాను. అయ్యయ్యో, ఎవరయ్యా నువ్వు? నీకు ఏం కావాలి? ఇలా ఎందుకు మాకు తలపడి తెప్పిస్తున్నావు? నేనే ఇక్కడున్న ఆకాశానికి రాజాని, హవాయ్ రాజా. ఈ ఎయిర్పోర్ట్ నుంచి పైకి ఎగిరే ప్రతి ఫ్లైట్ కి మీరు నాకు హవాయ్ టోల్ చెల్లించాల్సిందే. లేదంటే ఇప్పుడే ఒక ప్లేన్ వింగ్స్ ని కట్ చేసి మీకు ట్రైలర్ చూపించాను. ఒకవేళ నా మూడ్ పాడైందంటే మీకు ఫుల్ సినిమా చూపిస్తాను. ఇలా చూడండి మిస్టర్, మీరు చేసే పని చాలా పెద్ద తప్పు. రాంగ్ కంటే చాలా చాలా పెద్ద రాంగ్. వెరీ వెరీ రాంగ్. ఊరుముయా కుర్ర కొంక, నాలాంటి కింగ్ కాంగ్ ముందు నువ్వు రైట్ గురించి రాంగ్ గురించి మాట్లాడతావా? స్కై కింగ్ ఈ హవాయ్ రాజా టోల్ ఇవ్వకపోతే ఇక తప్పదు బ్యాండ్ బాజా. కికో, అతని లేజర్ బీమ్ చాలా పవర్ఫుల్ గా ఉంది. సూపర్ స్పీడో, మనం ఆ హవాయ్ రాజుని ఇక్కడి నుంచి వేరెక్కడికైనా తీసుకెళ్దాం. చాలా స్పీడ్ గా వెళ్తున్నారు. వీళ్ళకి నా అల్ట్రా స్పీడ్ ఏమిటో చూపించాలి. స్కై కింగ్ ఈ హవాయ్ రాజా టోల్ ఇవ్వకపోతే ఇక తప్పదు బ్యాండ్ బాజా. కికో, హవాయ్ రాజా స్పీడ్ చాలా ఎక్కువగా ఉంది. మ్యాచ్ చేయడం నా వల్ల కావట్లేదు. సూపర్ స్పీడో, లేజర్ బీమ్ ద్వారా నువ్వు కూడా ఎగరొచ్చు. ఫార్ములా నెంబర్ 75 ని అప్లై చేయి. ఓకే డూడ్, అప్లైయింగ్ ఫార్ములా నంబర్ 75. ఓ, నా
నాతోనే పోటీ పడతారా? చూస్తారు మీరు ఎంతసేపు అని నా లేజర్ బీమ్ ని అటాక్ చేస్తారో. స్కైకి కింగ్ ఈ హవాయ్ రాజా. టోల్ ఇవ్వకపోతే ఇక తప్పదు బ్యాండ్ బాజా. కికో, హవాయ్ రాజా లేజర్ బీమ్ ముందు నా లేజర్ బీమ్ రాను రాను వీక్ అయిపోతోంది. ఇప్పుడు చూడండి నా తడాకా ఎలా ఉంటుందో. స్కైకి కింగ్ ఈ హవాయ్ రాజా. టోల్ ఇవ్వకపోతే ఇక తప్పదు బ్యాండ్ బాజా. ఏమిటి ఇప్పుడు అర్థమైందా ఈ హవాయ్ రాజాతో పెట్టుకుంటే ఫలితం ఎలా ఉంటుందో? మేయర్, నీకు బుద్ధి చెప్పడం కోసమే నేను ఆఖరి ట్రైలర్ చూపిస్తున్నాను. ఇది చూసిన తర్వాతైనా నేను ఇచ్చే వార్నింగ్ నీ బుర్రలోకి ఎక్కుతుంది అనుకుంటున్నాను. ఇక చూస్తాను ఈ సన్ సిటీలో ఏ ప్లేన్ ఎలా ల్యాండ్ అవుతుందో. స్కైకి కింగ్ ఈ హవాయ్ రాజా. టోల్ ఇవ్వకపోతే ఇక తప్పదు బ్యాండ్ బాజా. హవాయ్ రాజా రేడార్ సిస్టమ్ యాంటనాని డిస్ట్రాయ్ చేసేశాడు. అందుకు సన్ సిటీలో ల్యాండ్ అయ్యే ప్లేన్స్ కి ఏటీసీ కాంటాక్ట్ దొరకదు. అలా జరిగితే ఆకాశంలో ఎగిరే ప్లేన్స్ ఒకదానికొకటి గుద్దుకుంటాయి. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 55 ని అప్లై చేయి. నువ్వే నిన్ను రిపేర్ చేసుకో. ఐఎమ్ ఆల్ ఓకే బ్రో, లెట్స్ గో. హలో ఏటీసీ, హలో ఏటీసీ, ఎందుకని వాళ్ళని కాంటాక్ట్ చేయలేకపోతున్నావు? హలో ఏటీసీ, మాకు కాస్త పొజిషన్ చెప్పండి. మేఘాల్ని మేము సరిగ్గా చూడలేకపోతున్నాం. సూపర్ స్పీడో అలా చూడు, ఆ ప్లేన్స్ రెండు ఒకదానికొకటి గుద్దుకుంటాయి అనుకుంటా. త్వరగా ఫార్ములా నంబర్ 167. ఓకే డూడ్, ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 167. బడి, ఈ ప్లేన్స్ అంతా సేఫ్ గా ల్యాండ్ అవడానికి ఫార్ములా నంబర్ 333 ని అప్లై చేయి. గ్రేట్ ఐడియా కికో. ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 333. నేను అందరి పైలట్స్ ని కాంటాక్ట్ చేసి ఎల్లో కలర్ లైట్ ని ఫాలో చేసి ల్యాండ్ అవ్వమని మెసేజ్ పంపించాను. ఇక 1 by 1 అందరూ సేఫ్ గా ల్యాండ్ అవుతారు. నువ్వే చూడు. కికో, ఈసారి నేను తిక్కుగా ఉండే కోటింగ్ తో ర్యాప్ చేయబోతున్నాను. అద్భుతం. అయితే హవాయ్ రాజా లేజర్ బీమ్స్ నిన్ను ఏమీ చేయవు కదా? ఖచ్చితంగా చేస్తాయి, కానీ నాకేమీ కాదులే. నా మీద అటాక్ జరగాలంటే ముందుగా ఆ కోటింగ్ ని కట్ చేయవలసి ఉంటుంది. అలా జరగడానికి ముందే మనం వాడిని పట్టేసుకుంటాం. చాలా సరిగ్గా చెప్పావు సూపర్ స్పీడో. ఇప్పుడు వాడు రాని. హవాయ్ రాజా ఇక్కడికి తిరిగి రావడానికి అవకాశాలు చాలా చాలా తక్కువ. ఎందుకలా అంటున్నావు? దానికి కారణం మేయర్ అంకుల్ తనకి కావాల్సింది పే చేసేశారు. అందువల్ల అవే రాజా మళ్ళీ రేపు వస్తాడు. రేపు వచ్చి తనకి కావాల్సింది తీసుకువెళ్ళిపోతాడు. మేయర్ అంకుల్, ఎందుకని మీరు తొందరపడి అలా చేశారు? అరే, నేను ఇదంతా ఈ సన్ సిటీ క్షమం కోసమే చేశాను తెలుసునా? ఒకవేళ నేను హవాయ్ రాజాకి టోలు ఇవ్వలేదంటే అతను మన ఎయిర్పోర్ట్ ని ఒకేసారి మూసేస్తాను అని చెప్పాడు. ఆ తర్వాత మన సన్ సిటీకి ప్రపంచంలోని చాలా చెడ్డ పేరు వస్తుంది. హవాయ్ రాజా ఇలా టోల్ చార్జ్ చేయడం చాలా పెద్ద తప్పు. వాడు అడిగాడని మీరు ఇచ్చారు కదా, అది ఇంకా పెద్ద తప్పు. రాంగ్ ఎప్పుడు రైట్ ని గెలవడం జరగదు. బికాజ్ వి ఫైట్ ఫర్ రైట్. సారీ కికో సూపర్ స్పీడో. నేను తొందరపాటుతో భయపడినందువల్ల హవాయ్ రాజాకి నేను డబ్బు ఇచ్చేశాను. రేపటి నుండి అతనికి అసలు డబ్బు ఇవ్వను. లేదు మేయర్ అంకుల్, రేపే అతనికి మీరు డబ్బిచ్చేయండి. అంటే రాంగ్ ముందు రైట్ ఓడిపోయిందంటున్నావా? లేదు ట్వింకిల్, ఇది వివిధ రకాల ట్రాప్. హవాయ్ రాజా గాల్లోనే చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు, కానీ ఎప్పుడో ఒకసారి తప్పకుండా కిందకు దిగాల్సిందేగా. ఎందుకంటే ఎగిరే ప్రతి పక్షి ఏదో ఒక సందర్భంలో కిందకు దిగాల్సిందే. అలాగే హవాయ్ రాజా తన దగ్గర ఉన్న డబ్బుతో ఇంటికి వెళ్ళేటప్పుడు మనం అతన్ని ఫాలో చేసి అతని ఇల్లు ఎక్కడుందో కనుక్కుందాం. అలాగే అతని దగ్గర ఉన్న డబ్బును కూడా మనం నువ్వు తెచ్చుకుందాం. చెప్పేది కరెక్టే సూపర్ స్పీడో, కానీ హవాయ్ రాజా స్పీడ్ ఇంకా చాలా స్పీడ్ గా ఉంది. అందువల్ల వారిని ట్రేస్ చేయడానికి ఫార్ములా నంబర్ 222 ని అప్లై చేయాలి. నేను చాలా భయపడడం వల్ల నాకు ఆకలి ఎక్కువైంది. నేనేమైనా కొంచెం తింటాను. నువ్వేమీ భయపడకు. నీకు విషయం తెలుసునా? ఒకసారి ఇదే హవాయ్ రాజాన్ని నేను నేల మీదకి తీసుకువచ్చి ఎగరేసి బంతాడుకున్నాను తెలుసునా? ఆ తరువాత అతను హవాయ్ రాజా కాదు, బ్యాండ్ రాజా అయిపోయాడు. అలా చూడండి, హవాయ్ రాజా
రాజా వస్తున్నాడు. సూపర్ స్పీడ్, నువ్వు ఫార్ములా నెంబర్ 222ని అప్లై చేసి నీ సైజ్ ని చిన్నదిగా మార్చుకుని ఆ డబ్బులున్న బ్యాగ్ లోపలికి వెళ్ళిపో. ఆ తర్వాత హవాయి రాజా నేను ఎక్కడికి తీసుకెళ్లినా R7 ద్వారా నేను ట్రేస్ చేసి ఫాలో చేసి నువ్వెక్కడున్నా నేను కాపాడతాను. బ్రిలియంట్ ఐడియా కికో, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వెరీ గుడ్ మేయర్. ప్రతిరోజు నాకు ఇలాగే టోల్ చెల్లిస్తూ ఉండు. ఈ ఎయిర్పోర్ట్ నుంచి ప్లేన్స్ ని చక్కగా ఎగరిస్తూ ఉండు. స్కైకి కింగ్ ఈ హవాయి రాజా. టోల్ ఇవ్వకపోతే తప్పదు బ్యాండ్ బాజా. ఈ దోచుకునే పని కూడా చాలా కష్టంగానే ఉంది. నాకు ఆకలిస్తోంది. ఓ, ఫ్రిడ్జ్ లో ఏమీ లేవు. మీరిద్దరూ ఈ బ్యాగ్స్ ని జాగ్రత్తగా చూసుకోండి. నేను తినడానికి ఏమైనా తీసుకొస్తాను. హలో, హౌ ఆర్ యు? నైస్ టు మీట్ యు. బై బై. ఓ, ఇప్పుడు అర్థమైంది. ఇవి రోబోటిక్ ఈగిల్స్, అందుకే ఇవి ఇంత పవర్ఫుల్ గా ఉన్నాయి. హలో బడీ, నేను R7 సిగ్నల్ ని ఫాలో చేసి నీ దగ్గరికి వచ్చేసాను. త్వరగా రా కికో, లేదంటే ఇక్కడ ఉన్న ఈ రోబోటిక్ ఈగిల్స్ చేతిలో నా పని అయిపోయేలా ఉంది. సూపర్ స్పీడ్, ఫార్ములా నెంబర్ 88. సూపర్ స్పీడ్, ఫార్ములా నెంబర్ 125. ఓకే కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 125. త్వరగా సన్ సిటీ డబ్బుల్ని తీసుకుని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మీరిద్దరూ కలిసి నా ఈగల్స్ ని ఏం చేశారు? ఇక చాలు, ఆపు. వాటి పని ఎప్పుడు అయిపోయింది, ఆ విషయం తెలుసుకో. నీకు కూడా అలాంటి గుణపాఠం వద్దనుకుంటే వెంటనే చేసిన తప్పుని ఒప్పుకొని మాకు లొంగిపో. నా 2 రోబోటిక్ ఈగల్స్ ని ఓడించేసి మీరు పెద్ద సింహాలు అనుకుంటున్నారా? మీరు సింహాలైతే ఇప్పుడే చిట్టెలుకుల్లా మార్చేస్తారు. నా బాడీకి నేను థిక్గా ఉండే కోటింగ్ ఇవ్వడం వల్ల మంచిదైంది. లేదంటే ఆ లేజర్ బీమ్ వల్ల ఈ బాడీ 2 ముక్కలయ్యేది. సూపర్ స్పీడ్, నీ కోటింగ్ చాలా సేఫ్టీకి తట్టుకోదు. కోటింగ్ అయ్యే లోపల మనం ఆ హవాయి రాజుని ఏదో ఒకటి చేయాలి.
మీరిద్దరూ కలిసి నా దగ్గర ఉన్న డబ్బుని తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. ఇందుకు శిక్ష మీ సన్ సిటీ మొత్తం అనుభవించాల్సిందే. స్కైకి కింగ్ ఈ హవాయ్ రాజా. టోల్ ఇవ్వకపోతే ఇక తప్పదు బ్యాండ్ బాజా. ఈ సన్ సిటీలోంచి ఏ ఫ్లైట్ ఇక ఎగరదు. ట్రైన్సే కాదు, బస్సులు, కార్లు ఏవి కూడా వెళ్ళవు. మీరిద్దరూ నన్ను చాలాసేపు ఈ బోన్లో బంధించి ఉంచగలమని అనుకుంటున్నారా? సూపర్ స్పీడ్ హవాయ్ రాజా ఎస్కేప్ అవడానికి ముందు ఫార్ములా నంబర్ 876 ని అప్లై చేయి. ఫ్యాంటాస్టిక్ ఐడియా కికో. ఫార్ములా నంబర్ 876 ని అప్లై చేసి హవాయ్ రాజాని సిమెంట్ తో ప్యాక్ చేస్తాను. అతను దాన్ని పగలగొట్టుకుని బయటకు వచ్చే లోపు ఆ సిమెంట్ అతని మీద బాగా టైట్ గా బిగుసుకుపోతుంది. ఆ తర్వాత హవాయ్ రాజా టోటల్ గా లాక్ అవుతాడు. సూపర్ స్పీడ్ ఫార్ములా నంబర్ 67 ని అప్లై చేయి. నన్ను వాడి దగ్గరికి తీసుకెళ్ళు. అప్పుడే వాడిని నేను ఆపగలను. వేరే దారి లేదు. ఇప్పుడు నేను నా స్పెషల్ కిట్ ని యూస్ చేయాలి. ఓ, ఏమిటిది? నా లేజర్ ఎక్విప్మెంట్స్ అలాగే నా వింగ్స్ కూడా డిస్ట్రాయ్ అయిపోయాయి. అల్లాలాడిస్తూ గిల్లాలాడించిన చేపని ఇప్పుడు పట్టుకుని రూపు మార్చబోతున్నాను. కాచుకో. అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. ఈ రోప్ మ్యాన్ కున్న కసి అందరినీ చేస్తుంది మసి. త్వరగా నా సూపర్ స్పీడ్ ఆ యోయో వాడి చేతికి అస్సలు దక్కకూడదు. నేను ఇప్పుడు ఈ ఫిలిం షూటింగ్ డ్రామా ఆపేసి బాస్ కి హెల్ప్ చేయాలనుకుంటాను. ఇప్పుడు ఆ సూపర్ స్పీడోని నేను లేపేస్తాను. డాక్టర్ కురానా అంకుల్, మీ ఏ ఇన్వెన్షన్ మాకు చూపించడానికి పిలిచారు? రెండే మాటల్లో చెప్పాలంటే యోయో. అద్భుతం అంకుల్. మీ వాడుకోవడం కోసం మీరు యోయోని తయారు చేశారా? థ్యాంక్ యూ. ఆగు ఆగు టోనీ, ఇది పిల్లలు ఆడుకోవడం కోసం కాదు. మీకు ఏమైంది? మీరు ఎవరినైనా ఢీ కొడితే వాళ్ళే కదా కింద పడతారు. కానీ ఈ రోజు ఏంటంటే టోనీ మిమ్మల్ని క్లీన్ బోల్డ్ చేస్తాడే. వెంటనే దీన్ని నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటారు. చూడు టోనీ, ఇది ఆట వస్తువు కాదు. చెప్పాలంటే చాలా పెద్ద పవర్ఫుల్ వెపన్. బాగా అలర్ట్ చేసి పిలిపేరేమో బిడ్డు. మా టోనీ బాస్ ఎందుకు పనికిరాని మొద్దు. ఈ టోనీ యొక్క పంచిస్తే ఏమవుతుంది? అవును అంకుల్, ఈ చిన్న యోయో ఎలా అంత పవర్ఫుల్ గా ఉంటుంది? ఇప్పుడే చూపిస్తాను కికో. కొంచెం పక్కకు తప్పుకో. ఓరి నాయనో, ఎంత పెద్ద హోల్ రెడీ అయిందో అక్కడ. నేను కొంచెం తింటాను. చూశారుగా, నా యోయో వెళ్లి దాడి చేయగానే అది ఎంత పెద్ద వస్తువైనా సరే చిన్నాభిన్నం అయిపోతుంది. డాక్టర్ కురానా అంకుల్, మీరు కనిపెట్టిన దీన్ని ఒక్క వర్డ్ లో చెప్పాలంటే డిస్ట్రక్టివ్. డిస్ట్రక్టివ్ కన్నా చాలా చాలా పెద్ద డిస్ట్రక్టివ్. వెరీ వెరీ డిస్ట్రక్టివ్.
ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఏదైనా తింటాను, ఆకలిని డిస్ట్రాయ్ చేస్తాను. ఈ డివైస్ ఖచ్చితంగా డిస్ట్రక్టివే, కానీ మనం దీన్ని యూజ్ చేయబోయేది కేవలం కన్స్ట్రక్టివ్ మెథడ్ లోనే. చూడు, మనం ఈ యోయోని ఉపయోగించి చాలా దూరం వరకు వెళ్లి అక్కడ నుంచుని కొండ ప్రాంతాలకు మధ్యన మనం ఎంతో గొప్ప టనల్స్ ని తయారు చేయొచ్చు. అయ్యో బాబోయ్, మీరు చాలా అద్భుతమైన విషయాన్ని కనిపెట్టారు డాక్టర్ పురాణా. దీని సాయంతో మనం చాలా ఈజీగా టన్నల్స్ ద్వారా రోడ్స్ ని, రైల్వే ట్రాక్స్ ని ఏర్పాటు చేయొచ్చు. అయ్యో బాబోయ్, నిజంగా ఈ యోయో చాలా అద్భుతమైన ఐడియా. కానీ ఇది ఒక దుర్మార్గుడి చేతికి చిక్కిందంటే అతను ఈ ప్రపంచాన్ని టనల్ గా మార్చేశాడు అంటే. టెంపో అన్న సరిగ్గా చెప్పారు. చెడ్డవాళ్ళ చేతికి మీరు కనిపెట్టిన ఈ ఇన్వెన్షన్ వెళ్ళిందంటే అది చాలా పెద్ద తప్పు అవుతుంది. అందుకే నేను ఈ యోయోని నా హై సెక్యూరిటీ ల్యాబ్ లో, అది ఈ సన్ సిటీకి చాలా దూరంలో ఉంది, అక్కడికి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఒక్కరోజు మాత్రం ఇక్కడ సెక్యూరిటీ అవసరం ఉంది. ఎగిరేది ఈగైనా కాక్రోచ్ అయినా ఒకే దెబ్బకుట దొంగల ముఠ. అంటే సార్ ఏం చెప్పొస్తున్నారంటే రేపటి వరకు దీన్ని అంటే యోయోని సన్ సిటీలో ఉన్న సేఫ్ అయిన కస్టడీలో ఉంచుదామంటున్నారు. అదే మంచి ఐడియా అంటున్నారు. ఓకే ఓకే, అది కూడా కరెక్టే. నేను వెళ్ళి అక్కడ పెట్టి వస్తాను. ఇదిగో చూడండి, ఇది సన్ సిటీ యొక్క సేఫ్ అయిన లాకర్. అవును, అంత సులభంగా ఎవ్వరూ ఇక్కడికి రాలేరు. అది అసాధ్యం కూడా. ఎందుకంటే మేము లిఫ్ట్ ని, స్టైర్ కేసులను కూడా క్లోజ్ చేసి ఉంచాం. అలాగే మేయర్, రేపటి వరకు నేను ఈ యోయోని దీని లోపల ఉంచుతాను. అరే ఏమిటిది, అందరూ నోళ్ళు తెరుచుకుని పైకి చూస్తున్నారు ఏమిటబ్బా? ఆకాశం నుంచి లడ్డూలు, చాక్లెట్ పడతాయనుకుంటున్నారా ఏమిటి? లడ్డూ పేడ వస్తుందో లేదో తెలీదు, కానీ కొంచెం బ్యాలెన్స్ మిస్ అయినా సరే అదిగో అక్కడ సైకిల్ తో ఉన్న వ్యక్తి కింద పడిపోవడం మాత్రం ఖాయం. అయ్యయ్యో, అతను అంత ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఆ అంకుల్ చేసేదాన్ని మనం ఒక్క మాటలో చెప్పాలంటే స్టంట్. ఇంకా ఇక్కడ జరిగేదాన్ని రెండే మాటల్లో చెప్పాలంటే ఫిల్మ్ షూటింగ్. ఏమన్నావు? అయితే కెమెరా ఎక్కడుంది? నాకింకా ఒక్క విషయం అర్థం కావట్లేదు. షూటింగ్ లో కెమెరామ్యాన్ ఉన్నారు, కానీ డైరెక్టర్ ఎక్కడున్నారు? ఐఎమ్ జాక్, డైరెక్టర్ ఇంకా కెమెరామ్యాన్ కాంబో ప్యాక్. అంటే ఫిలిం డైరెక్టర్ ని, కెమెరామ్యాన్ ని రెండు నేనే. ఓకే, సౌండ్, కెమెరా అండ్ యాక్షన్. ఊరి నాయనో, నాకు ఇదంతా చూస్తుంటే చాలా భయంగా ఉంది. ఏదో ఒకటి తింటాను, ఆకలి తగ్గితే భయం తగ్గుతుంది. ఈ రోప్ మ్యాన్ కున్న కసి అందరినీ చేస్తుంది మసి. ఆయన గ్లాస్ ని పగలకొట్టి బిల్డింగ్ ఒక టాప్ ఫ్లోర్ కి వెళ్ళిపోయారు కదా. అయ్యయ్యో, మేము ఆ పవర్ఫుల్ యోయోని ఆ టవర్ టాప్ ఫ్లోర్ లోనే పెట్టాం. దానికే ఎసరు పెట్టాడా? ఆ యోయోని ఎలాగైనా కాపాడండి. ఈ రోప్ మ్యాన్ కున్న కసి అందరినీ చేస్తుంది మసి. R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. అయితే ఏదో సమస్య అనుకుంటా. నేను ఇప్పుడు వెంటనే సూపర్ స్పీడ్ అని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ రావాలి.
ఫార్ములా నెంబర్ 55 ని అప్లై చేయి. ఓకే బ్రో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 55. ఇలా చూడు మిస్టర్, యోయోని దొంగలించింది చాలా పెద్ద తప్పు. నేను మీ దగ్గర రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, మీ తప్పుని సరిదిద్దుకోండి. ఈ రోప్ మ్యాన్ కున్న కసి అందరినీ చేస్తుంది మసి. నా సిస్టమ్ మొత్తం బ్లాక్ అయిపోయింది కికో. నా ఫ్లయింగ్ మోడ్ అస్సలు పని చేయడం లేదు. నువ్వు ఒక పని చేయి సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 75 ని అప్లై చేయి. ఆల్ రైట్ కికో, ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 75. యోయో అక్కడుంది, త్వరగా త్వరగా వెళ్ళేదాన్ని తీ. ఈ రోప్ మ్యాన్ కున్న కసి అందరినీ చేస్తుంది మసి. త్వరగా రా సూపర్ స్పీడో, ఆ యోయో వాడి చేతికి అస్సలు దక్కకూడదు. నేను ఇప్పుడు ఈ ఫిలిం షూటింగ్ డ్రామా ఆపేసి బాస్ కి హెల్ప్ చేయాలనుకుంటాను. ఇప్పుడు ఆ సూపర్ స్పీడోని నేను లేపేస్తాను. కికో, ఆ రోబో వల్ల నేను పూర్తిగా లాక్ అయిపోయాను. అతని ఫుల్ స్ట్రెంగ్త్ వల్ల నేను కిందకు లాగబడుతున్నాను కికో. సూపర్ స్పీడో త్వరగా, ఫార్ములా నెంబర్ 77. త్వరగా ఏదో ఒకటి చేయి కికో, లేకపోతే మనం మాత్రమే కాదు, టోటల్ గా ఈ సన్ సిటీ కూడా అతని వల్ల నాశనం అయిపోయేలా ఉంది. ఈ తాడ్ నుంచి తప్పించుకోవడానికి ఒక్క దారే ఉంది, ఫార్ములా నెంబర్ 25. గ్రేట్ ఐడియా కికో. ఫార్ములా 25 అప్లై చేసి ఇప్పుడే నేను స్మాల్ గా మారిపోతాను. ఈ జాక్ తోనే పెట్టుకుంటావా? ఇప్పుడు నా సంగతి ఏంటో చూపిస్తాను. ఇంతటితో సూపర్ స్పీడో కథ పూర్తయింది. ఇప్పుడు బాస్ తప్పించుకోవడానికి సహాయం చేస్తాను. సూపర్ స్పీడో త్వరగా, ఫార్ములా నెంబర్ 77. నాకు ఒక 2 minutes టైం కావాలి. నేను వెంటనే ఆటో రిపేర్ చేసుకోవాలి కికో. జాక్, నువ్వు వెంటనే నా రోప్స్ కున్న తడాకాని వాళ్ళకి చూపించు. రోప్ మ్యాన్ కున్న కసి అందరినీ చేస్తుంది మసి. ఎస్ బాస్. వాళ్ళిద్దరు కలిసి ఈ టవర్ ని పూర్తిగా కూల్చేశారు కికో. లక్కీగా ఈ టవర్ లో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండడం వల్ల ప్రాణ నష్టం ఏమీ జరగలేదు, లేదంటే ఇది పెద్ద ప్రాబ్లం అయ్యేది. ఈ యోయో గురించి చాలా విన్నాను. ఇప్పుడే చూస్తాను ఇది ఎంత పవర్ఫుల్ అయిందో. చూశాను బాస్, చూశాను. నిజంగానే ఇది చాలా పవర్ఫుల్ అయిన యోయోనే. ఈసారి నా బర్త్డే రోజున మనం క్రాకర్స్ పేల్చొద్దు. ఈ యోయోని యూజ్ చేసి బాంబ్ బ్లాస్ట్ చేద్దాం. దాన్ని ఇవ్వండి.
బుద్ధి లేనివాడా, నువ్వు ఇలా ఆడుతూ ఉంటే మన గొడవ నాశనం అయిపోతుంది. ఇంకోసారి నువ్వు ఈ యోయోని తాకావంటే గుర్తుంచుకో, నాతో నిలబడి మాట్లాడడానికి నీ శరీరం పైన నీ తలకాయ ఉండదు. సారీ బాస్, సారీ. ఏదో తెలియక పొరపాటు జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ యోయోతో ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ బెదిరిద్దాం. వాళ్ళ దగ్గర డబ్బు మొత్తం లాక్కుందాం. మనం గొప్ప వాళ్ళం అయిపోతాం. రోప్ మ్యాన్ కున్న కసి అందరినీ చేస్తుంది మసి. అదిగో అక్కడి నుంచి మనకు శబ్దం వినిపిస్తోంది. వాళ్ళిద్దరు ఎక్కడే దాక్కున్నారనుకుంటాను. వాళ్ళని వదలకూడదు. అద్భుతం సార్. ఏం కనిపెట్టారు సార్ మీరు? వెంటనే నేను నా నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. కికో, ఆ యోయో ఎవరైనా దుర్మార్గుల చేతిలోకి వెళితే చాలా పెద్ద నష్టం జరుగుతుంది. నువ్వు ఎలాగైనా సరే ఖచ్చితంగా ఆ యోయోని మళ్ళీ తిరిగి తేవలసిందే. తప్పకుండా తిరిగి తీసుకొస్తాను డాక్టర్ ఖురానా. కాకపోతే నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఎందుకని ఇలాంటి ప్రమాదకరమైన వాటిని కనిపెడుతున్నారు? సూపర్ స్పీడు, డాక్టర్ అంకుల్ ఆ యోయోని మంచి విషయం కోసం తయారు చేశారు. అనుకోని విధంగా చెడ్డవాళ్ళ చేతికెళ్లి తప్పైంది. మామూలు తప్పు కాదు, చాలా పెద్ద తప్పు. ఆ తప్పు గురించి చెప్పడానికి అసలు మాటలే లేవు. నిజం చెప్పాలంటే అది ఎంత పెద్దదో తెలుసా? నాకు ఆకలిస్తుంది, నేను ఏమైనా తింటాను. ఇలా చూడండి, ఈ రోజు ట్యూస్డే కాకుండా ఉండి ఉన్నట్టయితే ఆ రోప్మెన్ ని వాడి రోపుతోనే వాణ్ణి కట్టి కొట్టి బెండు తీసి ఉండేవాణ్ణి. ఆ తరువాత వాడు రోపును మాత్రమే కాదు, దారాన్ని కూడా చేత్తో పట్టుకోడు. మీరు చెప్పేది నిజమా మేయర్ అంకుల్? మరి ఏమనుకున్నారు? ఒకవేళ నేను అబద్ధం చెప్పి ఉంటే ఒక రోపు బండిలే నా తల మీద పడొచ్చు. అంటే మీరు ఇప్పటి వరకు చెప్పిందంతా అబద్ధమే కదా? తాడు కన్నా లస్సీ వచ్చి పడు ఉంటే చాలా బాగుండేది. అది మొత్తం తాగి నా కడుపు నింపుకునేవాణ్ణి. నేను కొంచెం తింటాను. ఆ రోప్ మ్యాన్ ఎక్కడ దాక్కున్నాడో ఆ విషయం తెలిస్తే చాలు. అక్కడ కొండ మీద ఏదో బాంబు పేలిన శబ్దం నాకు వినిపించింది. అంటే సార్, ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే సన్ సిటీకి బయట ఉన్న కొండ ప్రాంతం ఉంది కదా, అక్కడ బాంబు పేలిన శబ్దాన్ని పొగని చూసొస్తున్నారట. బాంబ్ బ్లాస్టా? వాళ్ళు కొండల మీద దాక్కున్నారని నేను అనుకున్నాను. కానీ కికో, సన్ సిటీకి బయట ఒక పెద్ద మౌంటైన్ రేంజ్ ఉంది కదా, అక్కడ వాళ్ళని ఎలా మనం కనిపెట్టగలం చెప్పు? బడి, నువ్వు ఫార్ములా నంబర్ 1, 2, 3 ని అప్లై చేసి కాసేపు ముందున్న శాటిలైట్ ఇమేజ్ ని స్కాన్ చేయి. ఏ మౌంటైన్ లో బ్లాస్ట్ అయిందో చూడు. గ్రేట్ ఐడియా కికో. నేను ఇప్పుడే ఫార్ములా నంబర్ 1, 2, 3 ని అప్లై చేసి శాటిలైట్ తో వెంటనే కనెక్ట్ అవుతాను. ఓరి నాయనో, ఇక్కడ అక్కడ అన్ని చోట్ల బ్లాస్ట్ అవుతుంది. కొంచెం తింటాను. ఆ బ్లాస్ట్ అయిన మౌంటైన్స్ లొకేషన్ ని మార్క్ చేసి పెట్టు. దాని పక్కనే వాళ్ళు ఎక్కడైనా టెంట్ వేసి కూర్చుని ఉంటారు. రోప్ మ్యాన్ ఇక్కడే ఎక్కడ ఉండొచ్చు అనుకుంటాను. అలా చెడు, అటువైపు ఒక గుహ ఉంది. జాక్ బండి ఇక్కడే ఉంది. అయితే మేము ఇక్కడే ఉన్నాం. వెల్కమ్ కికో అండ్ సూపర్ స్పీడో. ఈ రోప్ మ్యాన్ కున్న కసి అందరినీ చేస్తుంది మసి. ఈ యోయో బ్లాస్ట్ వల్ల నాలో ఉన్న పార్ట్స్ అన్ని టోటల్ గా డ్యామేజ్ అయ్యాయి. కికో, నువ్వు త్వరగా వెళ్ళి ఆ రోప్ మ్యాన్ ని అడ్డుకో. నేను ఆటో రిపేర్ చేసుకోవాలి. ఓకే బడి, కానీ జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండవలసిన అవసరం దానికి కాదు, నీకే ఉంది కికో. ఎందుకంటే ఈసారి నువ్వు తలపడుతోంది ఈ రోప్ మ్యాన్ తో. ఈ ప్లేస్ నుంచి కదలడం కూడా నా వల్ల కావడం లేదు. త్వరగా ఏదో ఒక ఫార్ములా నంబర్ చెప్పు. చాలా గొప్ప ఫార్ములాను అప్లై చేశారు మీరు, కానీ ఈ రోప్ మ్యాన్ ముందు ఏ ఫార్ములాలు పనిచేయవు. ఆ విషయం బాగా తెలుసుకోండి. రోప్ మ్యాన్ కున్న కసి అందరినీ చేస్తుంది మసి. ఫార్ములా నంబర్ చెప్పకపోతే సూపర్ స్పీడోని కాపాడలేను. కానీ నోరు తెరవకుండా నేను ఫార్ములా నంబర్ చెప్పలేనుగా. ఇప్పుడు నేను ఏదో ఒక ట్రిక్ చేయాలి. ఐడియా! సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 1, 2, 5. గ్రేట్ ఐడియా కికో. ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 1, 2, 5. జాక్, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసిన టైం వచ్చేసింది.
మన రోప్ తో ఒక ఉచ్చు బిగించు, దాంతో వాళ్ళిద్దరిని ప్రమాదంలో ముంచు. రోప్ మ్యాన్ కున్న కసి అందరినీ చేస్తుంది మసి. మీరు యోయో తీసుకువెళ్ళండి, వాళ్ళిద్దరి సంగతి నేను చూసుకుంటాను. ఈసారి నేను భయంకరమైన అటాక్ చేయబోతున్నాను. సూపర్ స్పీడ్ అడ్రస్ లేకుండా పోతుంది. రెడీగా ఉండు సూపర్ స్పీడో. ఆ రోప్ మ్యాన్ ని పట్టుకోవడానికి ముందు ఆ జాక్ బండి పని పట్టాలి. సరైన సమయం చూసి ఫార్ములా నంబర్ 777 ని అప్లై చేయి. సూపర్ ఐడియా బ్రో. జాక్ ఇక్కడే వదిలేసే బడి. జట్పట్ అంకుల్ వచ్చి వాడిని అరెస్ట్ చేస్తారు. మనం త్వరగా వెళ్ళి రోప్ మ్యాన్ ని పట్టుకుందాం. కానీ కికో, రోప్ మ్యాన్ రోప్ మీద వెళ్తూనే ఉన్నాడుగా. ఈ టైర్స్ ని యూజ్ చేసి నేను దాని మీద అస్సలు వెళ్ళలేను. నువ్వు ఒక పని చేయి, ఫార్ములా నెంబర్ 111 ని అప్లై చేయి. ఆల్ రైట్ కికో. వీళ్ళు నా వెనుక పడకుండా ఉండాలంటే నేను ఇంకేదైనా మంచి ప్లాన్ వేయాల్సిందే. రోప్ మ్యాన్ కున్న కసి అందరినీ చేస్తుంది మసి. బాయ్ బాయ్. సూపర్ స్పీడో ఫార్ములా 37. కికో, ఇంకా మనం సైలెంట్ గా ఉంటే ఆ రోప్ మ్యాన్ ఖచ్చితంగా అటాక్ చేస్తాడు. మనం వాడి చేతిలో ఉన్న యోయోని తీసుకోవాలి. యోయో చాలా స్ట్రాంగ్ గా ఉంది, కానీ దానికి హ్యాండిల్ లేదు. నువ్వు ఒక పని చేయి, ఫార్ములా 235 ని అప్లై చేయి. మనం క్రికెట్ ఆడి చాలా కాలం అయింది కదా. నువ్వు నా యోయోని డిస్ట్రాయ్ చేస్తావా? ఇక నేను మిమ్మల్ని వదిలిపెట్టను. తాడు మీద చూపిన విద్యలన్నీ చాలు, ఇప్పుడు నేల మీదకి దిగావుగా. అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్.